మనకి ఒక ద్వేషం అనేది కనుక పీక్ స్టేజ్కి చేరితే ఎట్లా ఉంటుందంటే ప్రతి అంశము కూడా దాంతోనే ముడిపెట్టుకుని ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ వాళ్ళు భారత్ మీద విపరీతమైన ద్వేషంతో ఉంటారు. ప్రతి అంశంలో వాళ్ళ దేశంలో ధరలు పెరిగినా భారతదేశందే కారణం అంటుంటారు. అట్లాగే మన దేశంలో పాకిస్తాన్ మీద ద్వేషం ఉంది. ఇక్కడ ఏదన్నా ఇండివిజువల్గా జరిగినా కూడా పాకిస్తాన్ ప్రేరేపణ అంటారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో జగన్ అంటే విపరీతమైన ద్వేషపు జర్నలిజం అనేటువంటిది నడుస్తుంది. దానికి సాక్ష్యం ఇవాళ ఈనాడు రాసుకొచ్చినటువంటి ఒక మంచి స్టోరీ. యాక్చువల్గా చెప్పాలంటే ఒక్క ప్రమాదం తలరాత తారుమారు అంటూ చక్కటి స్టోరీ రాసింది. ఇందులో ప్రమాదాలు బాధ్యులు బాధితుల ఇంటిల్లిపాది కష్టాలు అవుతుంటాయి అంటూ ఓవరాల్గా ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది మరణాలకు కారణమైన ప్రమాదాలు 323, డ్రైవర్ల అతివేగం కారణంగా 124, ఆగి ఉన్న లారీలను ఢీకొనడం వల్ల 45, వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడం వల్ల 35, రాంగ్ రూట్ వల్ల 26 ప్రమాదాలు జరిగినాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల 36 మంది చనిపోయారు. నిద్రమత్తు వల్ల 16 మంది చనిపోయారు. టైర్ పంచర్ వల్ల 9 మంది చనిపోతే మద్యం మత్తు వల్ల 7 మంది, రోడ్డు మలుపు మూలంగా 3, ఇతర కారణాలతో 22 మంది, మొత్తంగా చనిపోయిన వాళ్ళు 814 మంది. 2023 మే నుంచి 2024 మే దాకా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన తీరు అని రాసుకొస్తూ దీంట్లో కూడా జగన్ తీసుకొచ్చారనమాట. ఏంటయ్యా అంటే బాధ్యులు బాధితులు ఇంటిల్లిపాది కష్టాలే, భద్రతా సూచనలతో పాటించకపోవడమే కారణం, మద్యం మత్తులో కొందరు, అడ్డదారిలో మరికొందరు, నియంత్రణ చర్యలపై గత ప్రభుత్వం ఇక్కడి నుంచి నియంత్రణ చర్యలపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం, గతుకుల రోడ్లపై నరకాన్ని చూపి నిరంకుశ పాలకులు, అతివేగం ఆగి ఉన్న వాహనాలతోనే ఎక్కువ ప్రమాదాలు, ద్విచక్ర వాహనాల ఘటనలు అధికం. ఇందులో ఈ 2 నియంత్రణ చర్యలు అంటే ఏం చేస్తారు నాకు అర్థం కాలేదు. ఎప్పటికప్పుడు పోలీసులు చెక్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఈ 2 నెలల్లో బోల్డ్ యాక్సిడెంట్ జరిగినాయి. కాబట్టి అదంతా నియంత్రణ చేయకపోవడం వల్ల, బాబు గారు నియంత్రణ చేయకపోవడం వల్ల. రెండవది గతుకుల రోడ్లపై నరకాన్ని చూపి నిరంకుశ పాలకులు. గతుకుల రోడ్లు అన్నటువంటి దాని వలన ప్రమాదాలు జరిగినాయి అని ఇందులో ఉందా? బేసిక్గా గతుకుల రోడ్లలో ఎట్లాంటి యాక్సిడెంట్ జరగదు. ఇంకా స్లోగా వెళ్తారు అక్కడ చచ్చినట్టు, రోడ్డు బాగాలేదని చెప్పేసి. అక్కడ చచ్చిపోయేంత ప్రమాదం జరగదు ప్రాక్టికల్గా చెప్పాలంటే. అంటే రాయొచ్చు, తప్పులేదు, అది వేరుగా రాస్తే పోయేది. రిపోర్టర్లు ఎంతో కష్టపడి ఒక డేటా అంతా కలెక్ట్ చేసుకొచ్చారు. దాన్ని కూడా జగన్కి ముడిపెట్టేటటువంటి క్రమంలో వార్త చచ్చిపోయి ద్వేషం పెరిగింది, అంతే, అంత మించేలా.